నా పేరు ఛానల్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. చావా సినిమా తెలుగులో అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఏదైతే చావా సినిమా ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజు కథ మీద అనుసరించి ఈ సినిమా అయితే తీశారు కదా చావా అనేది. అది హిందీలో అయితే విపరీతంగా అయితే గ్రాస్ కానీ కలెక్షన్స్ కానీ విపరీతంగా కొల్లగొడుతుంది. ఈ సినిమాలో హీరో వచ్చేసరికి విక్కీ కౌశల్ అనమాట. హీరోయిన్ వచ్చేసరికి మన పుష్పతో ఏదైతే క్రేజ్ విపరీతంగా తెచ్చుకున్నారో రష్మిక మందన గారు అయితే ఈ సినిమాలో అయితే హీరోయిన్ పాత్ర అయితే పోషించారనమాట. సో ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే హిందీలో గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవ్వబోతుంది అనమాట. తెలుగులో మనకి గీతా ఆర్ట్స్ మనందరికీ తెలుసు, అల్లు అరవింద్ గారిది, ఆయన బ్యానర్లో ఈ సినిమా అయితే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అనమాట మొత్తం తెలుగు రాష్ట్రాల్లో. తెలుగులో అయితే మొత్తానికి డబ్ అయింది తెలుగులోకి. సో మార్చ్ 7వ తారీఖున అయితే సినిమా రిలీజ్ అవుతుంది. అంతకన్నా ముందు మార్చ్ 3వ తారీఖున మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. అంటే రేపే, ఈరోజు మార్చ్ 2వ తారీఖు, రేపు మార్చ్ 3వ తారీఖు కాబట్టి రేపైతే 10 గంటలకి ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుంది అనమాట చావా. సో ఎవరైనా చూడనట్లయితే, హిందీ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, తెలుగులో చూడాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక సువర్ణ అవకాశం అనమాట. సో తప్పకుండా ట్రైలర్ చూడండి, దాంతోపాటు సినిమాకి కూడా వెళ్ళండి. ఎందుకంటే వచ్చే జనరేషన్స్ కూడా ఇలాంటి చరిత్రకు సంబంధించిన విషయాలు అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన రివ్యూ కూడా నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. తెలుగులో అయితే రిలీజ్ అవబోతుంది కాబట్టి తప్పకుండా అందరూ చావా సినిమా అయితే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సినిమాని అయితే మనం చూసి అభినందిద్దాం. ఎందుకంటే ఈ సినిమా వల్ల మనకి మెయిన్ ఏంటంటే హిస్టరీ తెలుసుకుంటాం. దీనివల్ల ఏంటంటే కథ ఎలా జరిగింది, కానీ సినిమాల్లో కూడా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి కాబట్టి అది వేరే విషయం అనుకోండి. కానీ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. హిందీలో అయితే మాత్రం విపరీతంగా కొల్లగొడుతుంది కలెక్షన్స్ అయితే. సో అది ఓవరాల్గా ఈ చావా గురించి చిన్న అప్డేట్ అయితే. సో మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.